యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఇంకా ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలుని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, పరిశుద్ధతను బట్టి, ప్రేమను బట్టి ప్రభువా నాయన, అపరిమితమైన మీ యొక్క జ్ఞానాన్ని బట్టి, మీ యొక్క తలంపులను బట్టి, మీ యొక్క న్యాయమైన మీ తీర్పులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, మా పాపాలని, అతిక్రమాలను క్షమించి మీ సన్నిధిని అనుభవించడానికి, స్వరం వినడానికి, లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచమని పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. సమయంలో ప్రభువా నాయన, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు, మీ వైపు చూసినప్పుడు మీ వాక్యం ద్వారా బలపరిచారు, ఆదరించారు, దర్శించారు ప్రభువా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, శక్తి కలిగిన ప్రభువా నాయన మీ వాక్యాన్ని బట్టి, ప్రభువా జీవం కలిగిన వాక్యాన్ని బట్టి, మా జీవితాలను మార్చే యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 1999వ సంవత్సరంలో జాన్యువరిలో గ్రాహం స్టీన్స్ అని ఒక ఆయన ఒరిస్సా రాష్ట్రంలో, మన దేశంలో ఆయన దేవుని పరిచర్య చేసేవాళ్ళు. అలాగే ఆ యొక్క లెప్రసీ వాళ్ళ మధ్య పరిచర్య చేసేవాడు. లెప్రసీ వాళ్ళని వాళ్ళ మధ్య అంటే మదర్ తెరిసా ఎలాగైతే చేసేవాళ్ళు అలాగా లెప్రసీ పేషెంట్స్ని ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళకి పరిచర్య చేసేవాళ్ళు అనమాట. అయితే అటువంటి ఆయన ఒకసారి దేవుని మీటింగ్స్లో ఉంటున్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన చిన్న పిల్లలు ఆయన ఒక వ్యాన్లో ఉంటే ఆ వ్యాన్కి లాక్ చేసేసి బయట నుంచి వాళ్ళు ఆయనకి ఒక పెట్రోల్ పోసి దాన్ని తగలబెట్టేశారు. అయితే ఆ తర్వాత వాళ్ళ మిసెస్ గ్లాడీస్ ఆమె వాళ్ళని క్షమించానని చెప్పారు. పరిచర్య ఆమె కొనసాగించారు. దాన్ని బట్టి ఆమెకు తర్వాత భారతదేశం ఒక ప్రభుత్వం ఆమెను పరిచర్యని గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏమన్నా తప్పు చేశాడా అంటే ఆయన ఏం తప్పు చేయలేదు. ప్రజలకు మంచి చేయడానికే వాళ్ళ దేశం నుంచి మన దేశంకి వచ్చి అనేక మందికి పరిచర్య చేయడానికి ఆయన వచ్చారు. ఆయన ఆస్ట్రేలియాలో కంఫర్టబుల్ లైఫ్స్ జీవించవచ్చు, కానీ మన దేశంలో ఆయన తగ్గించుకొని వచ్చి ఆయన చాలా కంఫర్ట్స్ అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి లెప్రసీ పేషెంట్స్ మధ్య పనిచేయడం అన్నది అంత ఈజీ కాదు. ఎంతో తగ్గింపు స్వభావం కావాలి, అలాగ మైండ్ సెట్ ఉండాలి. అది దేవుని వలన సాధ్యమయ్యే ఒక జీవితం. అటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన్ని పిల్లల్ని, చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు తిమోతి, ఫిలిప్ వాళ్ళని కూడా చంపేశారు. సో ఇక్కడ మనం చూడండి, యేసు ప్రభు వారు ఆ యొక్క చివరి దినాల్లో ఉంటున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట యోహాను సువార్త 15:25లో నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి.
అంటే వితౌట్ అంటే ఏమీ కాజ్ లేకుండా ఆయన్ని ద్వేషించారు. ఈ లోకంలో యేసు ప్రభువారు ఉంటున్నప్పుడు. యేసు ప్రభువారు దేవునితో సమానంగా ఉన్న ఆయన ఈ లోకంలో మానవ శరీరం దాల్చుకొని, మానవునిగా తగ్గించుకొని, మానవునిగా ఈ లోకానికొచ్చి, మానవుల్లో కూడా ఇంకా తగ్గించుకొని, ఒక హంబుల్ లైఫ్ ఆయన జీవించారు. ఆయన ఎంతో మాదిరికరమైన ఒక జీవితాన్ని, పరలోకానికి మార్గం చూపించే ఒక జీవితాన్ని, పరలోకానికి చేరుకొని దేవునితో శాంతితో శాంతి సమాధానాలతో దేవునితో ఉండే అవకాశాన్ని ఆయన ఈ లోకానికి, ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చిన వ్యక్తి. ఆ దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చిన యేసు ప్రభువారు. అటువంటి ఆయన్ని ఏ తప్పు లేకుండానే ఆయన్ని శిలువ మరణానికి అప్పగించినటువంటి పరిస్థితి. సో, ఇక్కడ మనం చూస్తే అంటే ఏమి కారణం లేకుండానే హింస అనేది మనం చూస్తా ఉన్నాం. చూడండి అంటే ఏమి కారణం లేదా ఎందుకు అంటే ఏమీ కారణం ఉండదు. మీరు యేసు ప్రభువారిని ఆ యొక్క రోమా గవర్నమెంట్‌కి లో ఉన్నటువంటి ఆ యొక్క అధికారుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు వాళ్ళేమన్నారంటే, "మాకేమి ఈయనలో తప్పు కనిపించట్లేదు. విడిచిపెట్టేయాలని అనుకుంటున్నాను" అని ఆయన చెప్తే, ఇంకా దొంగలకి లేకపోతే బరబ్బా లాంటి వాళ్ళకి శిక్ష ఏస్తాను. కానీ ఈయనలో నాకేం తప్పు కనిపించట్లేదని చెప్తే, వాళ్ళు సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారు. ఎందుకంత అంత హేట్రెడ్‌నెస్, అంత వ్యతిరేకత, అంత ద్వేషం, అంత పగ ఎందుకు అంటే ఏమీ కారణం లేకుండానే ఆ విధంగా జరిగింది. చూడండి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి దావీదు జీవితంలో మనం చూస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు 35వ కీర్తనలో 19వ వచనంలో చూస్తే, నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము. ఏమాత్రం కారణం లేదు. నిర్హేతుకంగానే ద్వేషిస్తా ఉన్నారు దావీదుని. దావీదు ఏమన్నా తప్పు చేశాడంటే చేయలేదు. ఇంకా గొలియాతు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు, ఛాలెంజ్ చేసినప్పుడు, మనం దేవుని ప్రజలం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఒక దేవుని మీద విశ్వాసం ఉంచితే అసాధ్యమైంది ఏదీ లేదని, ఒక చిన్న పిల్లవాడైనా సరే జెయింట్‌ని ఓడించగలడు అని అని అంటే దేవుని మీద నమ్మకం ఉంచితే, దేవుని మీద ఆధారపడితే ఆహ్, మనం ఏదైనా చేయొచ్చు అన్నది ఆ యొక్క ఇశ్రాయేలీయుల మీదకొచ్చినటువంటి ఆ యొక్క గొలియాతుని, ఆ యొక్క ఫిలిష్తీయుల్ని ఆహ్, మ కి రిప్రజెంటేటివ్‌గా ఉన్న గొలియాతుని ఈజీగా పడగొట్టేసాడు. ఒక మ రాయితో, చిన్న రాయితో. చూడండి ఎంత గొప్ప మార్గం చూపించినటువంటి, ధైర్యం కలుగజేసినటువంటి ఒక వ్యక్తికి చంపేయాలని సౌలు చూస్తా ఉన్నాడు. ఆ రాజే చంపేయాలని జెప్పి. రాజే ఎవరైనా ఓడగొడితే నేను కూతురినిస్తాను, లేకపోతే రాజ్యం ఇస్తానని చెప్పిన ఆయనే ఆయన్ని చంపేయాలని చూస్తా ఉన్నాడు. ఏం కారణం అంటే ఏం కారణం లేదు. నిజమైన కారణం ఏమన్నా ఉందంటే కారణం ఏం లేదు. సో, అది యేసు ప్రభు వారికి రానయ్యున్న దినాల్లో ఒక ప్రవచన వాక్యంగా అది ఉంది. ఇక్కడ చెప్పబడిన మాట. అది యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆ ప్రవచనం నెరవేరబోతుంది నా జీవితంలో ఇప్పుడు అని చెప్పి. అంటే క్రైస్తవ్యం అనేది ఈ ప్రపంచానికి నచ్చని ఒక మార్గం. ఎందుకంటే మనం ఒక రెబెలియస్ పీపుల్ అయిన మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి స్వభావం ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, దేవునికి అవిధేయత చూపించాడో, సైతానికి విధేయత చూపించాడో, ఆ యొక్క స్వభావం, పాపపు స్వభావం అన్నది ప్రతి మనిషిలోకి వచ్చేసింది ఆదాము ద్వారా. సో, ఆ స్వభావం మనలో ఉంటది. అందుకే ఎవరైతే దేవుని నమ్ముకోలేదో, ఎవరైతే యేసు ప్రభువారిని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించట్లేదో వాళ్ళందరూ దేవుడిని ద్వేషిస్తున్నారు.
దేవుని ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఎవరు కూడా అధికారానికి లోబడే వాళ్ళుండరు. దేవుని అధికారానికి లోబడే వాళ్ళు నార్మల్‌గా ఉండరు. అందుకనే ఏ కారణం లేకుండానే ప్రపంచం యేసు ప్రభువారిని వెంబడిస్తున్న వాళ్ళని హేట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళకిష్టం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువారిలో ఎవరైతే యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారో, యేసు ప్రభువారి లాంటి జీవితం జీవించటానికి ప్రయత్నిస్తున్నారో, జీవిస్తున్నారో అటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్న చీకటిని, లేకపోతే పాపాన్ని వాళ్ళు వాళ్ళ ద్వారా ఎక్స్‌పోజ్ అయిపోతది. ఎందుకంటే వాళ్ళు వెలుగు మార్గంలో ఉంటారు. వెలుగు ఈ లోకంలోకొచ్చినప్పుడు అంటే యేసు ప్రభువారు ఈ లోకంలోకొచ్చినప్పుడు అంధకారం అన్నది, చీకటి అన్నది అర్థమైంది. పాపం అన్నది తెలిసింది. వాళ్ళందరూ కూడా పాపం ఎప్పుడైతే వాళ్ళ జీవితాల యొక్క చీకటి ఎప్పుడైతే ఎక్స్‌పోజ్ అయిపోయిందో వాళ్ళల్లో వెలుగు పట్ల, వెలుగు మార్గం పట్ల, యేసు ప్రభువారి పట్ల ద్వేషం మొదలైపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా యేసు ప్రభువారు చెప్తున్న మాటల్ని మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభువారు ఒకవేళ నిజంగా ఈ లోకంలో మనిషికి, మనిషికి ద్వేషం ఎట్లా ఏర్పడుతది అని మనం ఆలోచిస్తే, అటువంటి ద్వేషం ఏమి యేసు ప్రభువారి పట్ల ప్రజలు చూపించలేదు. ఈ ద్వేషం వేరేగా ఉంది. ఎందుకంటే మామూలుగా ద్వేషం ఎలా ఉంటది? ఎవరికైనా మనకన్నా ఎక్కువ అధికారం ఉన్నా, లేకపోతే పెద్ద పెద్ద అధికారంలో ఉన్నవాళ్ళు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవాళ్ళు, కింగ్స్, రాజులు అటువంటి వాళ్ళ మీద అయితే ద్వేషం పెరిగే అవకాశం ఉంటది. లేకపోతే హై ర్యాంక్‌లో ఉన్న వాళ్ళ పట్ల ఆ ద్వేషం పెరిగే అవకాశం ఉంటది. వాళ్ళని హేట్ చేసే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో చాలా హంబుల్‌గా, చాలా దీనమైనటువంటి కుటుంబాల్లో అతి సాధారణమైన కుటుంబంలో పుట్టి అతి సాధారణమైనటువంటి జీవితం. చాలా హంబుల్‌గా యేసుప్రభువారి శిష్యుల పాదాలను కడిగిన వ్యక్తి. అంత తగ్గించుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వాని పట్ల మా ద్వేషం జనరల్‌గా అయితే కలగకూడదు. ప్రేమించాలి. కానీ ఇక్కడ ద్వేషిస్తున్నారు. అది మనం అందుకని యేసుప్రభువారు ఏమంటున్నారంటే వితౌట్ కాజ్, ఏమీ కారణం లేకుండానే నన్ను ద్వేషిస్తున్నారు. ఆయనేమన్నా రాజా? లేకపోతే నిజంగా రాజుగా ఉన్నాడా? అంటే ఆయనేమి నిజంగా ఈ లోకానుసారమైనటువంటి రాజులాగా ఆయన రాలేదు. అందుకని ఆయనేం చెప్పారంటే, "నువ్వు రాజువా?" అని అడిగితే యేసు ప్రభువారు, అవును. కానీ ఈ లోకానికి సంబంధించింది నా రాజ్యం కాదు" అని చెప్పారు. యేసు ప్రభువారు పరలోక సంబంధమైనటువంటి రాజుగా యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఆ రాజరికం ఈ లోకానుసారమైనటువంటి అధికార దర్పం కలిగినటువంటి రాజరికం కాదు. యేసు ప్రభువారిది నిజమైనటువంటి ప్రేమ చూపించే, ప్ర ప్ర పాపాన్ని ద్వేషించే, శరీరానుసారమైన శరీరానుసారమైనటువంటి ఆ యొక్క జీవితాలని, అటువంటి మార్గాల్ని ద్వేషించి పరిశుద్ధమైనటువంటి ఒక జీవితాన్ని మార్గంగా చూపించినటువంటి రాజు, అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి రాజు యేసు ప్రభువారు. ఆ యొక్క రాజరికం లేకపోతే ఆ యొక్క ప్రభుత్వం గురించి ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలు చీకటిని ప్రేమించేవాళ్ళు. ప్రజలు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు, లోకానుసారమైన ప్రజలు. వాళ్ళు లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని ప్రేమించే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు చాలా కానీ ఒ ఒక అటువంటి ప్రజలు కాబట్టి యేసు ప్రభువారిని ద్వేషిస్తున్నారు. ఇంకా చూడండి ఆహ్, ఆహ్, మ మ ఒకవేళ యేసు ప్రభువారు ఏమన్నా సెల్ఫిష్ లాగా ఉంటే ద్వేషిస్తున్నారంటే కాదు. ఆయనేమి స్వార్థపూరితంగా లేదు. నార్మల్‌గా మనుషులు స్వార్థపూరితంగా ఉంటే మనకి ద్వేషం కలిగే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా మనం ద్వేషించట్లేదు. ఆహ్, 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 కానీ మనం వేరే విధంగా ప్రజలు యేసు ప్రభువారిని ద్వేషిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? నిర్నిమిత్తముగా నన్ను ద్వేషిస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమన్నా ఈ యేసు ప్రభువారిలో ఏమన్నా వేషధారణ ఉందంటే లేదు.
ఆయన చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, చాలా ఆహ్, త తగ్గింపు స్వభావం కలిగి, బ ఏమాత్రం హిపోక్రిటికల్‌గా వేషధారణ లేని జీవితాన్ని చూపించారు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి చూపించినటువంటి వ్యక్తి. కా అయినా సరే ఆయన్ని ద్వేషిస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనుషుల యొక్క పాపపు స్వభావాన్ని మనం రెండవదిగా అర్థం చేసుకోవాలి. ఆహ్, ఆహ్, త వాళ్ళు అందుకనే యేసు ప్రభువారిని ఆ యొక్క అధికారుల దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు, వాళ్ళు ఫాల్స్ విట్‌నెసెస్ తీసుకురావాల్సిన అవసరం పడింది. వాళ్ళు చాలా తప్పుడు ఒక సాక్ష్యాన్ని చెప్పే వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉందండి. చాలామంది ఆ అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఎవరో కొంతమందిని స సమకూర్చుకొని అబద్ధం సాక్ష్యం చెప్పటానికి వాళ్ళని పెట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారిని సిలువకు అప్పగించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకనే మనిషి స్వభావం ఆహ్, సాధారణంగా మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క హృదయం మంచితనాన్ని ద్వేషిస్తుంది. మనిషి స్వభావం లేకపోతే మనిషి యొక్క హృదయం మంచితనాన్ని ద్వేషించే హృదయం మనలో ఉందని అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ లోకం క్రైస్తవ మార్గంలో వెళ్తున్న వాళ్ళని, నిజంగా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాళ్ళని, నిజంగా యేసు ప్రభువారికి సమర్పించుకొని దేవుని సేవలో వాడబడుతున్న వాళ్ళని ఈ ప్రపంచం ఆటోమేటిక్‌గానే ద్వేషిస్తుంది. ఏమి కాజ్ ఉండదు. మీరు ఎందుకు మనల్ని ఏమి కాజ్ లేకుండా ఎందుకు ద్వేషిస్తున్నారు అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు యేసు ప్రభువారి శిష్యులకి ఎందుకు చెప్తున్నారు ఈ సందర్భంలో అంటే, వాళ్ళని దేవుడు యేసు ప్రభువారు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇటువంటి సందర్భాలొచ్చినప్పుడు ఏమి ఆశ్చర్యపోకండి. ఇటువంటి సందర్భాలొచ్చినప్పుడు మీరు సర్వసాధారణమని అర్థం చేసుకోండి అని. కానీ ఈ రోజుల్లో మనం చాలామంది క్రైస్తవులు చూసినప్పుడు ఇలాగ అర్థం చేసుకునే వాళ్ళు కనిపించరు. ఇవి మనకు శ్రమలొస్తే ఎందుకు మనకు శ్రమలొస్తున్నాయి? శ్రమలు పోవాలని ప్రార్థన చేసేవాళ్ళుంటారు. లేకపోతే శ్రమలు పెట్టే వాళ్ళని గురించి వాళ్ళని క్షమించమని అడగడం బదులు అటువంటి వారిలో ఉండకూడదని, అటువంటి పరిస్థితులు రాకూడదని ప్రార్థన చేసే అవకాశం ఉంటది. కానీ అలా కాదు. నిజంగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, చాలా వచనాలు బైబిలు మనల్ని ప్రిపేర్ చేసే వచనాలే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మీరు చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రము లోబడనేరదు. చూడండి, శరీరానుసారంగా న్యాచురల్ మ్యాన్‌లో ఇటువంటి స్వభావం ఉంటది. ధర్మశాస్త్రానికి అంటే దేవుని మాటలకి లోబడే మనస్సు మనలో ఉండదు. ఇది మనం యొక్క ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్‌సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుకనే ఎవరైనా మనల్ని శ్రమలు పెడితే క్రైస్తవులు అర్థం చేసుకొని వాళ్ళ గురించి ఏదో ప్రార్థన చేయడం కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన విరోధం, మన పోరాటం ఆ శరీరానుసారులతో లేదు. వాళ్ళను ప్రేరేపిస్తున్న, వాళ్ళను వాడుకుంటున్న అంధకార సంబంధమైన లోకనాథులతో మన పోరాటం ఉంది. అంటే సైతాను శరీరానుసారమైన జీవితాలు జీవించే వాళ్ళ జీవితాల్లో ప్రభావం ఉంది. ఏ సైతాను యొక్క ప్రభావం వాళ్ళ పట్ల ఉన్నదని అర్థం చేసుకొని, మనం మనుషుల్ని కాదు ద్వేషించాల్సింది. మనము అంటే క్రైస్తవులు ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో దేవుని కోసం, మన పాపాల నిమిత్తం శ్రమలు అనుభవించడం కాదు. దేవుని నామం నిమిత్తం ఎవరైతే శ్రమలు గుండా వెళ్తున్నారో వాళ్ళు అర్థం చేసుకొని, మనం వాళ్ళ శరీరాంతరులతో ద్వేషం కాకుండా మనం మనం పోరాడేది స్పిరిచ్యువల్ వార్‌ఫేర్ అని అర్థం చేసుకొని, మనం వాళ్ళని క్షమించమని యేసు ప్రభువారు ఎలాగైతే
శత్రువుల్ని క్షమించమని అడిగాడు. చూడండి, యేసు ప్రభువారు అటువంటి మాటలు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదివితే, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. చూసారా? యేసు ప్రభువారు అలాగే చేశారు. మనం చూస్తే యేసు ప్రభువారిలో మనం లోకాసు వార్తలో యేసు ప్రభువారిని సిలువేస్తున్నప్పుడు లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచును కొనుటకై చీట్లు వేసిరి. అంటే యేసు ప్రభువారు వాళ్ళందరిని సిలువ వేస్తుంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారిని అన్యాయంగా ఏ కారణం లేకుండా ఆయనకి సిలువకు అప్పగించి ఆయన్ని శ్రమల పాలు చేసి హింసలు పెట్టి అవమానం పాలు చేసినటువంటి వారి పట్ల యేసు ప్రభువారు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఇటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఆమె గ్లాడీస్ స్టెయిన్స్ అనే ఆమె ఆ యొక్క గ్రామ్ స్టెయిన్స్ పిల్లల్ని చంపేసిన ఆయన్ని నేను క్షమిస్తున్నాను. ఎవరైతే వాళ్ళు మన భర్తని పిల్లల్ని చంపేశారో వాళ్ళ పట్ల నేనేమి ద్వేషం కలిగి లేను, నేను క్షమిస్తున్నానని చెప్పారు. అది చాలా అటువంటి స్వభావం క్రైస్తవులుగా ఈవెన్ రీసెంట్‌గా ఒక దైవ సేవకుడు ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు చాలామంది క్రైస్తవులు ఆయన ఎవరు ఆయన్ని చంపేశారని చాలా అంటే రకరకాలుగా వచ్చి, కానీ వాళ్ళ కుటుంబంలో మిసెస్ వాళ్ళు క్షమిస్తున్నామని చెప్పేశారు. ఇది క్రైస్తవులుగా మనం శరీరానుసారులతో పోరాడేది క్రైస్తవ జీవితం కాదు. మన పోరాటం శరీరానుసారులతో లేదు. అర్థం చేసుకోవాలి క్రైస్తవులు అనేవాళ్ళు. సో, మనం చాలా జాగ్రత్తగా మనం మన మన ప్రార్థనలో మన ఆలోచన తీరు, మన వైఖరి మార్చుకోవాలి. శ్రమల పట్ల, మనకు వస్తున్న శ్రమల పట్ల అవగాహన వేరే విధంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఆ విధంగా మనం రియాక్ట్ అవ్వాలి. మనం చూడండి, నిజంగా యేసు ప్రభువారిని మనం ప్రేమిస్తే, మనం గాని మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమి కూడా ఆశ్చర్యపడం. యేసు ప్రభువారి దీంట్లో ఉంటున్నప్పుడు మీరు చూడండి, తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎటువంటి ఆప్షన్ లేదు. చూడండి, హింస ప్రతి ఒక్కళ్ళు సద్భక్తితో బ్రతుకనుద్దేశించావా, హింస కంపల్సరీ అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. అంటే మనం నిజంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉంటే, మనం వెలుగు మార్గంలో ఉంటే, అంధకార సంబంధులకి చీకటికి వెలుగు ఇష్టం ఉండదు. చీకటిని ప్రేమించే వాళ్ళకి వెలుగు ఇష్టం ఉండదు. సో ఇది అర్థం చేసుకోవాలి. మనం తోటి వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా లేదా? చూడండి, చర్చిలోనే యేసు ప్రభు వారిని సద్భక్తితో వెంబడించే వాళ్ళు ఉంటారు, వెంబడించని వాళ్ళు ఉంటారు. కానీ అటువంటి వాళ్ళని చర్చిలోనే హేట్రెడ్నెస్ కనబడే అవకాశం ఉంది. క్రీస్తుని సద్భక్తితో ఫాలో అవుతున్న వాళ్ళ పట్ల సంఘంలోనే హేట్రెడ్నెస్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మనం కూడా పరిశీలించుకోవాలి. చర్చికి వెళ్ళొచ్చు, వాక్యం చదవచ్చు, లేకపోతే చేతులెత్తి ప్రార్థనలు చేసి చేతులెత్తి ఆరాధనలు చేయొచ్చు. రకరకాలుగా మనకి డాక్ట్రిన్స్ అన్నీ తెలిసి ఉండొచ్చు. అయినా సరే మనం నిజంగా క్రీస్తుని ప్రేమించే వారంగా ఉంటున్నామా లేదని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా యేసు ప్రభు వారే మన మధ్య ఉంటే మనం ప్రేమిస్తామా లేదా అలా ద్వేషిస్తామా అన్నది ఆలోచించుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే, నిజంగా సద్భక్తితో ఉంటున్న వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా, లేకపోతే అంటే మనల్ని ఎవరైనా హెచ్చరించారనుకోండి, ఎవరైనా దైవ సేవకులు లేకపోతే తోటి బిలీవర్స్ మన పరిస్థితి బాలేదని, పాపపు
పాపపు ఆలోచనలు, తలంపులతో మనం ఉంటున్నామని అర్థం చేసుకొని ఎవరైనా మనల్ని హెచ్చరిస్తే, మనకి చాలా సార్లు ఇష్టం లేకపోతే, మనం సరైన మార్గంలో లేము. చీకటిని ప్రేమించే వారంగా ఉంటున్నామని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారిని ద్వేషిస్తున్నామని అర్థం చేసుకోవాలి. చాలా సార్లు మీరు చూడండి, ఏ రీజన్ లేకుండానే క్రైస్తవులకి శ్రమలొస్తాయి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది మనం క్రైస్తవులుగా నేర్చుకోవాల్సిన పాఠం. ఒకవేళ క్రీస్తులో లేని వాళ్ళు, ఎవరైతే సద్భక్తితో క్రీస్తుని వెంబడిస్తున్నారో, సత్యం మాట్లాడుతున్నారో, హెచ్చరిస్తున్నారో, వాళ్ళని ద్వేషిస్తున్నామా అంటే, మనం ఇంకా అంధకారంలో, భయంకరమైన పరిస్థితుల్లో, సైతాను అధికారం కింద, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అది అర్థం చేసుకొని, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఆయన్ని ఏ కారణం లేకుండా ఆయన్ని ఒక ఆయన్ని కోర్ట్ ఆయన మీద కోర్ట్ కేసేశారు. ఏ కారణం లేదు. ఆయన కోర్ట్‌కెళ్ళాడు. ఎళ్ళినప్పుడు ఆయన చాలా ధైర్యంగా, సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు. ఆయనలో ఆయన్ని ఏ తప్పు చేయకుండానే ఆయన్ని కోర్ట్‌కి రమ్మన్నారు. ఆయనెళ్ళాడు. ఆయన మామూలుగా ఉన్నాడు. దేవుడు చూసుకుంటాడని ఆయనకి తెలుసు. అందుకని ధైర్యంగా ఉన్నాడు. వా వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, ఈయన్ని కోర్ట్‌కి పిలిచినా సరే ఈయనేం భయపడట్లేదు. ఆయనకి వాళ్ళ పట్ల కూడా ఏం ద్వేషం లేదు. కోర్ట్‌కి ఎవరైతే ఆయన్ని తీసుకెళ్లారో, ఎవరైతే వాళ్ళని అవమానం పాలు చేయాలని లేకపోతే ద్వేషిస్తున్నారో, వాళ్ళను కూడా ఆయనేమి ద్వేషించట్లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు. యేసు ప్రభువారిని ద్వేషించినటువంటి లోకం, సిలువకు అప్పగించినటువంటి లోకం, ఏ హేతువు లేకుండా నిర్నిమిత్తంగా, నిర్హేతుకంగా ఆయన్ని ద్వేషించినటువంటి లోకం ఆటోమేటిక్‌గా ద్వేషిస్తారు. ఒకవేళ మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు క్రైస్తవులైనా, క్రైస్తవులు కాకపోయినా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, నిజంగా వెలుగును ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అని అర్థం చేసుకొని, ఈ ఉదయకాల సమయంలో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మాకు దయచేసినటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యాలను బట్టి మీకు వందనాలు. మీ హెచ్చరికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. వాక్యం హృదయంలో భద్రపరచమని, జ్ఞానం దయచేయమని, తీర్మానించుకోవడానికి కృప చూపించమని, మరొకసారి వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా మేలుతో దీవించమని, వాక్యం హృదయంలో ఫలించడానికి కృప చూపించమని, యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.